హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనమైతే గణేష్ షెడ్ కోసం అయితే ప్లేస్ని అయితే క్లీన్ చేయబోతున్నాం గాయస్. ఈరోజైతే కర్ర పూజ అయితే చేయబోతున్నాం. అందుకని ట్రాక్టర్ని అయితే తొలికొచ్చి దున్నిస్తున్నాం ఫ్రెండ్స్. ట్రాక్టర్ని దున్నించిన తర్వాత బ్లేడ్ అయితే కొట్టి ముర్రం వేసి కర్ర పూజ అయితే చేసి కట్టెలు పాతుతాం ఫ్రెండ్స్. మళ్ళీ షెడ్ వేసేటప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. షెడ్ వేసి మళ్ళీ పైన కట్టెలు కట్టేటప్పుడు అయితే మళ్ళీ నేను వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం అనుకున్న పని అయితే పూర్తి చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఈరోజు అనుకున్నది కర్ర పూజ మరియు కట్టెలు పాతాలని అనుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి తర్వాత రోజులలో మనమైతే కట్టెలు పైన కూడా వేసి షెడ్ అయితే వేయబోతున్నాము. ఈరోజు అయితే ట్రాక్టర్తో దున్ని క్లీన్ చేసి లేవల్ కొట్టించి ముర్రం కొట్టించి మొత్తం గుంజలు అయితే పాతబోతున్నాం ఫ్రెండ్స్. మీ వినాయకుడి సెలబ్రేషన్స్ కార్యక్రమాలు ఎక్కడి వరకు వచ్చాయో కామెంట్ చేయండి. మేమైతే షెడ్ అయితే వేయబోతున్నాం. ఇంకో 5 డేస్లో వేస్తాం షెడ్ వేసే రోజు అయితే వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. చూడొచ్చు, రాళ్ళు అయితే సైడ్కి వేయడం జరిగింది. ఇంకా మెజర్మెంట్స్ తీసుకొని మనమైతే గుంతలు పాతబోతున్నాం ఫ్రెండ్స్. మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము, గుంతలు అయితే పాతుతున్నారు మా వాళ్ళు. చూడొచ్చు, మాదైతే గణేష్ యూత్ కమిటీ ఫ్రెండ్స్. మీ యూత్ పేరు ఏంటో నాకు కమెంట్ చేయండి. దాని ద్వారా నేనైతే తెలుసుకుంటాను మీ యూత్ పేరు ఏంటని. గుంతలు అయితే దోగుతున్నాం ఫ్రెండ్స్. గుంతలు దోగి అయితే మనమైతే ఇప్పుడైతే టైం అయితే 12 o'clock అయితే అవుతుంది ఫ్రెండ్స్. చాలా లేట్ అయింది. గుంతలు పాతి మనమైతే కట్టెలు అయితే పెట్టబోతున్నాము. ఈసారి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేమైతే పూజ చేయడము. ఈసారి గ్రాండ్గా చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు, గుంతలు అయితే పెట్టుకున్నాము. ముర్రం అయితే వేసుకొచ్చారు ఫ్రెండ్స్ లేవల్ చేయడానికి. అదైతే వేస్తున్నాము. ముర్రం వేసిన తర్వాత అయితే మనమైతే ముర్రం వేసి దానికి టైం అయితే చాలా అయింది ఫ్రెండ్స్. వేసుకొచ్చేటానికి చాలా లేట్ అయింది కాబట్టి నైట్ అయిపోయింది. నైట్ తిన్న తర్వాత అయితే ఇంకా కట్టెలు పాద్దామని స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, కట్టెలు అయితే వాళ్ళు సైజ్ చూసుకొని మెజర్మెంట్ కట్ చేస్తున్నారు. ఏ సైజ్ అయితే సరిపోతుందని, కరెక్ట్గా సైజు రావాలని కట్ చేస్తున్నారు. కట్టెలు కట్ చేసినాక పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పూజ స్టార్ట్ చేసుకొని మేమైతే 7 అయితే గుంతలు పెట్టినాం ఫ్రెండ్స్. 7 గుంతలు అంటే 7 కట్టలు పడతాయి. అన్నీ సేమ్ సైజు కట్ చేయబోతున్నాము. ఇరుగుతుంది అది, ఇంకా తిప్పేదేమో. కట్టెలు అయితే కట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కట్టెల పైన కొంచెం వాటర్ చల్లేసి అయితే మనమైతే పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఎలా చేయాలో పూజ. మేమైతే అలా పైన అయితే చేస్తున్నాము, జస్ట్ క్యాజువల్గా. మీరు ఎలా చేస్తారో లేదా నార్మల్గానే పెడతారో కామెంట్ చేయండి.
మనం పెట్టాలంటే మస్తు కట్టలు కావాలి. పైన అది గుంతలే పోతుంది ఎట్లా పైన కాదు కింద ముందరికేమమ్మా ఎందుకు మారేస్తే మళ్ళీ 5 ఫుట్ పెట్టు. ముందరికేస్తారా ఆడ ఐదు పెట్టు మధ్యలో కుంకుమ పెట్టు బాట తగ్గేస్తావు తగ్గలో వదిలిపోతుంది. కొంచెం దానిలో కూడా కుంకుమనే ఉందిరా తీస్తున్నానా కట్టెలకైతే పూజ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకదానికైతే పూజ అయితే చేస్తున్నాము. 5 అయితే బొట్లు అయితే పెట్టేసినాము చూసుకోవచ్చు. అడుగుదామంటే కూడా మాకు ముఖం లేదు, అడగలేము. ఇంకా దానికైతే బొట్లు అయితే పెట్టేసినాం. ఇంకా గుంతలో కూడా కొంచెం అయితే పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు గుంతలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. కుంకుమ పసుపు అయితే వేసినారు. అయితే ఉదికడీలు అయితే అంటించి టెంకాయ అయితే కొట్టబోతున్నాం ఫ్రెండ్స్. స్పెల్లింగ్ మిస్టేక్ చాలా ఘోరం. కరెంట్ కూడా వస్తుంది పూజ చేతులు కాలుతో అన్నది దాన్ని ఏమనలేదు. పట్టుకున్నారు సల్లుగా పట్టుకో వచ్చి మెల్లగా వినాయకులు పంచాయతీ దగ్గర రండి, దగ్గర కిందికి పెట్టరా ప్రవీణ్ ఇట్లా కిందికి అట్లా ఎవరు కిందికి పెట్టరా పెట్టరా ప్రవీణ్ ఈడ పెట్టు. కట్టెలకు కూడా తిప్పురాయి అట్లే మంచిగా కట్టెలకి బొట్లు రాసి మొత్తం అయితే ఉదిగడ్డలు అయితే అంటించేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంకాయ కొట్టడం అయితే మిగిలింది. టెంకాయ కూడా అయితే కొట్టేసినాం. ఇంకా కర్ర పూజ అయితే కంప్లీటెడ్. నెక్స్ట్ అయితే కట్టెలు అయితే పాతాం ఫ్రెండ్స్. అందరు పట్టుకోండి కట్టెనైతే హోల్లో అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన్ను అయితే వేసి గడపారతో అయితే గుద్దబోతున్నాం. ఎందుకంటే అవైతే స్ట్రాంగ్ అయితే ఉంటాయి, లేదంటే విండ్కి ఊగొచ్చు, గాలికి వానకి అయితే ఇబ్బంది అవుతుందని చాలా స్ట్రాంగ్ అయితే వేయబోతున్నాం మనమైతే. మేము సెలెక్ట్ చేసుకున్న కట్టెలు అయితే కూడా బ్రాండెడ్ ఫ్రెండ్స్. నీలగిరి కట్టెలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మీరు పైపులతో వేస్తారో లేదా కట్టెలతో వేస్తారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు కట్టెలతోనే వేస్తాము. ఫస్ట్ కట్ అయితే కంప్లీటెడ్. సెకండ్ది కూడా అయితే మామూలు పెట్టేశారు చూడొచ్చు మూలకైతే. రాళ్ళు ఎందుకు వేస్తున్నామంటే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మన్ను వేస్తే కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి రాళ్ళు అయితే వేసి కొడుతున్నాము, లేదంటే కట్టే ఊగడం జరుగుతుంది. దాంతో మనకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ళు అయితే వేస్తున్నాము.
ఇక్కడికైతే వీడియో అయితే కంప్లీట్ అయింది. మేమైతే కట్టెలన్నీ అయితే పాతేసినాం ఫ్రెండ్స్. గణేష్ ఉత్సవ్ కమిటీ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.